సినిమా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్. డెఫినెట్గా ప్రతి ఒక్క అమ్మాయి చూడాల్సిన మూవీ. యాక్చువల్లీ నేను ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు ఇది యాక్షన్ మూవీ, అందరు బాయ్స్కి రిలేటెడ్ ఉంటుంది అనుకున్నాను, కానీ డెఫినెట్గా ఇది ప్రతి ఒక్క అమ్మాయి చూడాల్సిన మూవీ. మీ లైఫ్లో మీరు ఏం చేయాలని నేర్చుకోవాల్సిన మూవీ. ఏదో వెళ్ళి డ్యాన్సులు నేర్చుకోవడం, సాంగ్స్ పాడడం ఇది కాదు. ఖచ్చితంగా నాకు కనుక కూతురు పెడితే నేను కంపల్సరీ మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తాను. ఎవడన్నా వచ్చి ముట్టాలంటే భయపడాల, అలా ఉంది మూవీ. యాక్చువల్లీ శివరాజ్ కుమార్ గారి యాక్టింగ్ కానీ, ఆ పాప కనక యాక్టింగ్ కానీ అసలు అద్దరిపోయింది. నాకు ఒక్కొక్క సీన్ చూస్తుంటే గూస్ బంప్స్, నేనే వాళ్ళని చంపేయాలన్నంత ఫీలింగ్ వచ్చేసింది. యాక్చువల్లీ అసలుకి లాస్ట్లో ఎమోషనల్ చూసిన అసలు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అది. ఎందుకు వీళ్ళు చంపుతున్నారు అనుకున్నాం, కానీ డెఫినెట్గా ప్రతిసారి అంటున్నారు కదా మూవీలో, కాదు ఎవడని చెయ్యేసి కంపల్సరీ చంపేయాల్సిందే వాళ్ళని. డెఫినెట్గా వాళ్ళకి రైట్ లేదు బతకడానికి. ఎలా వేస్తారు చేతు అమ్మాయి పైన ఇష్టం లేకుండా? ఎగ్జాక్ట్గా మూవీ ఇదే ఉంది. ప్రతి ఒక్క అమ్మాయి కంపల్సరీ వచ్చి చూడండి. బాయ్స్ కోసం కాదు యాక్షన్ మూవీ. డెఫినెట్గా అమ్మాయిలు రండి, మీరు ఈ సినిమా చూడాలి. కంపల్సరీ ప్రతి ఒక్క అమ్మాయి చూసి నేర్చుకోవాల్సిన మూవీ ఇది. చాలా సూపర్ అంటే సూపర్. అసలు యాక్చువల్లీ ఆ కనక మూవీ వాళ్ళ మమ్మీ ఉంది కదా, వాళ్ళ యాక్టింగ్ అయితే ఆ మేడం ఇరగ తీశారు. యాక్చువల్లీ ఎంత సూపర్ అంటే, ఒక అరుంధతి ఫీలింగ్, ఒక అనుష్కని చూసినప్పుడు ఎలా అనిపించిందో ఆ మేడం చూసి నిజంగా అలానే అనిపించింది. అసలు మ్యూజిక్ అయితే అసలు కాంతారలో మనం ఎంత ఎక్సైటెడ్ ఫీల్ అవుతామో దానికంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సూపర్, పక్క బ్లాక్ బస్టర్ మూవీ. సూపర్. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. అసలు కాంతార మూవీ చూసినప్పుడు ఎంత అసలు నచ్చేసిందో అంతకంటే తోపు ఉంది అసలు మూవీ. అఖండ మూవీని మించేసింది, కాంతార మూవీని మించేసింది. ఖచ్చితంగా సూపర్ అంటే సూపర్. స్టోరీ కాంతార టైప్ ఉందా, ఎలా ఉంది? యా, అంటే కాంతార చూసినప్పుడు ఎంత ఫీలింగ్, ఎంత బెటర్ అనిపించింది, అంతకంటే బెటర్ అనిపించింది మూవీ చూసి. స్టోరీ వచ్చేసి ఒక అమ్మాయిని, అందరు ఇక్కడ చిన్నపిల్లల్ని కావచ్చు, అమ్మాయి అంటే చాలా అసలు ఎంత చిన్నపిల్ల అయినా సరే బయట పాడి చేస్తారు అబ్బాయిలు. దాని గురించి కంటెంట్ అసలు డిఫరెంట్గా అంటే చాలా సూపర్గా ఉంది. ఇక్కడ నాన్న కూతురు హీరోయిన్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. అందులో కనకమ్మ అని చెప్పేసి ఒక ఓల్డ్ క్యారెక్టర్ ఉంది, అమ్మమ్మ గారు. అసలు ఎంత ఫన్నీగా చేసిందంటే యాక్టింగ్. తను చనిపోయినప్పుడు హీరో బాధపడతారు, ఆ ఎమోషనల్ సీన్స్, ఫైటింగ్ చాలా అంటే చాలా బాగా నచ్చాయి నాకు. ఇంకొకటి హీరో గారి కూతురు గణవి అదితి ఏదో నేమ్ ఉంది, సారీ మర్చిపోయాను. హీరో గారి కూతురు గారు చాలా బాగా యాక్ట్ చేశారు. తను అసలు అందరినీ విలన్ని చంపడానికి వెళ్ళినప్పుడు అసలు లుక్స్ మాత్రం చాలా బాగున్నాయి. నాకు బాగా నచ్చింది. అంత యాక్టింగ్ అసలు మామూలుగా లేదు, నాకు బాగా నచ్చేసింది. అండ్ హీరోయిన్ గారు కూడా ఒక దేవత లాగా అనిపించేసింది నాకు. న్యాచురల్గా అంత అన్ని వెల్వేషన్స్ అవి ఇవి మరీ ఎడిటింగ్లో చూపించకుండా న్యాచురల్గా చూపించారు. నాకు బాగా అంటే బాగా సూపర్ సూపర్ సూపర్. అసలు ఈ మూవీ అంటే నేను అంత బాగుంటుందో వేద అనేసరికి. సో అమ్మాయిలని ఎవరైనా పాడు చేసినా, చేయడానికి వచ్చినా, మనని ఎవరైనా గెలికినా కూడా బయట అస్సలు భయపడకుండా వాళ్ళని కొట్టేయండి. తర్వాత ఏ జరుగుతుంది. సూపర్ సూపర్ సూపర్. నాకు బాగా నచ్చింది. ఒక అమ్మాయికి ధైర్యం ఇచ్చే మూవీ ఇది. నాకు కంటెంట్ అయితే మామూలుగా నచ్చలేదండి. ఇంకా సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అసలు ఎక్కడ కూడా ల్యాగ్ లేదు. చాలా ఎంజాయ్ చేయొచ్చు ఈ మూవీని. ముఖ్యంగా ఎమోషనల్గా ఫీల్ అయ్యేవారు ఈ మూవీ ఖచ్చితంగా చూడాలి. అందరు బాగా యాక్ట్ చేశారు. నాకు ప్రతి ఒక్క యాక్టింగ్ ఎంత నచ్చేసిందంటే మామూలుగా పిచ్చిగా నచ్చలేదు అసలు. శివకుమార్ గారు అసలు మామూలుగా లేదండి. మన తెలుగు మూవీస్లో నార్మల్గా బాలయ్య అంటే ఎంత ఫేమస్, చిరంజీవి అంటే ఎంత ఫేమస్ అలాగ అనిపించింది. నార్మల్ పర్సన్ కాదు అసలు మాకు. అంటే కొత్తగా ఈ మూవీ యాక్టర్ని చూడడం, ఈ హీరోని చూడడం, కానీ నాకు బాగా నచ్చేశారు. ఒకటే సినిమాతో మనసుకి హద్దుగా పోయారు. చాలా బాగా నచ్చారు. హీరోయిన్ గారు కూడా చాలా బాగా చేశారు. సినిమా తప్పకుండా చూడాలి అందరు. కానీ ఆడపిల్లలకి చాలా బాగుంటుంది సినిమా. చూసిన తర్వాత ఎవడైనా ఆడపిల్లల మీద చెయ్యాలంటే భయపడతారు. అలా అమ్మాయిలు రెడీ అవ్వాలి. ఈ సినిమా చూసి అమ్మాయిలో ధైర్యం రావాలి. పర్ఫెక్ట్గా అమ్మాయి కోసమే ఇచ్చినట్టుంది సినిమా. శివకుమార్ సూపర్గా తీసిన సినిమా. చాలా ఇంకా అదితి సాగర్ గురించి అయితే చాలా చెప్పాలండి. ఆమె యాక్టింగ్ కానీ న్యాచురల్గా ఉంది. ఇంకా ఊర్లో జరిగేది ఒక అమ్మాయి మీద ఉంటుంది కదా, ఆ క్యారెక్టర్ని బట్టి అమ్మాయిల మీద జరుగుతుంటాయి కదా రేపు, అలాంటి ఆ క్యారెక్టర్ని బట్టి సినిమా తీశారు. కానీ రిలీజ్ అయినప్పుడు చూడాలి సినిమా. సూపర్. అస్సలు ఎంత కూడా కళ్ళు మూయకుండా చూసినాం సినిమా అయితే. ఇంకా నవ్వుకున్నాం కూడా. కానీ అమ్మాయిల మీద రేప్ సీన్ జరుగుతుంది కదా, దాని మీద కూడా ఉంది అనమాట. అమ్మాయిలు ఎలాంటి వాటికి కూడా భయపడకుండా ముందుకు ఉండాలని ద హంట్ బిగైన్ అని చెప్పేసి స్టార్టింగ్ ఒక స్టోరీ అని చెప్తానమాట. అసలు మేము ఆ సినిమా చూసినప్పుడల్లా లాస్ట్ సీన్లో అయితే ఏడుపు వచ్చేసింది.
మా నాన్న గుర్తుకొచ్చిండు ఆ సినిమా చూస్తే అలా ఉంది అనమాట. సినిమా సూపర్, ఒక్క ముక్కల్లో చెప్పాలంటే సూపర్. ఇంకా శివరాజ్ కుమార్ యాక్టింగ్ కానీ, హీరోయిన్ గణవి లక్ష్మణ్ యాక్టింగ్ కానీ, ఇంకొకటి అదితి సాగర్ కనుక క్యారెక్టర్ చేసిన అమ్మాయి, కత్తి పెట్టుకున్న సీన్ ఉంటుంది, మన పోస్టర్లో చూసి ఉంటాం, సూపర్ సీన్. ఇంకొకటి ఈ సినిమా చూసినాక మా డాడీ గుర్తుకొచ్చానండి. ఈ సినిమా అసలు చెప్పలేము, మాటల్లో చెప్పలేము అట్లా. ఇంకొకటి అమ్మాయిలు, ఈ సినిమా మీరు కంపల్సరీగా చూడాలి. ఈ సినిమా చూసినాక మీకు ఉన్న కొద్ది ధైర్యం, ఈ సినిమా చూసినాక ఆటోమేటిక్ ధైర్యం వచ్చేస్తుంది. ఇంట్లో ఉండి భయపడే వాళ్ళకి అలా అంటారు ఇలా అంటారు అబ్బాయిలని కాదు, ఈ సినిమా చూసినాక మీకు ఆల్రెడీ ధైర్యం వచ్చేస్తుంది. ఎవరైనా మనకు ఎదిరిస్తున్నా అంటే మనం వాళ్ళకి ఎదురు చెప్పాలి. ఈ సినిమా చూసినాక మీద ఆ ధైర్యం వచ్చేస్తుంది. ఇంకా చిన్నపిల్లల ఈ కంటెంట్ ఏంటంటే, కంటెంట్ గురించి మాట్లాడాలి వస్తే చిన్నపిల్లల మీద రేపటం చేస్తారు. కామాంధులు మీరైతే కంపల్సరీగా చూడాలి సినిమా, కంపల్సరీగా. అబ్బాయిలకు చెప్తారు, అందరు అట్లా ఉంటారు చెప్తున్నా, అయినా కూడా ఈ సినిమా వచ్చి చూసినాక తర్వాత మీకు తెలుస్తుంది చిన్నపిల్లల మీద రేప్ జరిగిన తర్వాత అమ్మాయి పెద్దగా ఎలా ఉంటుందని చెప్పేసి ఈ ఆమె మైండ్ సెట్ కానీ వేరే ఏది ఇంకా ఉండదు, ఆమెకి పెళ్లి చేసుకోవాల ఉద్దేశం ఉండదు. ఇంకా ఒక అబ్బాయి ఇలా చేసిన తర్వాత ఎలాంటి ఆలోచనలు వస్తాయండి. ఇంకొకటి ఈ సినిమా చూసినాక మా నాన్న గుర్తుకొచ్చిండు, ఏడుపు వచ్చేసింది. ఐ లవ్ యూ డాడీ, నిజంగా నువ్వు ఈ సీజన్ నన్ను చూస్తున్నా అంటే నువ్వు ఐ లవ్ యూ సో మచ్. ఎందుకంటే స్క్రీన్ మీద మా నాన్న నేను చూసుకున్నట్టు అనిపించింది ఈ సినిమా చూసినంత వరకు సేమ్. మా నాన్న నా పక్కన ఉండి చిన్నప్పుడు ఎలా చూసుకున్నా, ఒక ఊర్లో చిన్నప్పటి నుంచి నా గురించి ఏం చేశాడని చెప్పేసి. ఇంకా లాస్ట్కి వచ్చేసి క్లైమాక్స్ సీన్ ఉంటుంది. కొన్ని ప్రతి ఒక్క క్యారెక్టర్ దీంట్లో చేసే వాళ్ళ ప్రతి ఒక్క క్యారెక్టర్ పేరు పెట్టి, ఇంకా మ్యూజిక్ కానీ సూపర్ మ్యూజిక్ కూడా ఉందండి. అర్జున్ ఆయన పేరు, మ్యూజిక్ బాగుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ చెప్తున్నాండి, హ్యాట్స్ ఆఫ్ క్యారెక్టర్స్ చాలా న్యాచురల్గా, ఒక్కొక్కరికి అసలు చెప్పకూడదు అలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయి దీంట్లో. ఇంకా దీంట్లో శివరాజ్ కుమార్ తల్లి యాక్టింగ్ చేసిన క్యారెక్టర్ ఉంది కదా, అది హైలైట్. అమ్మ ఇంకా చాలా రోజులు బతకాలమ్మా నేను ఈ సినిమా చూసిన తర్వాత. ఇలాంటి సినిమాలు రావాలని. అసలు ఫస్ట్ సినిమా స్టార్టింగ్ చూసినప్పుడు యాక్షన్ ఏందబ్బా అనుకున్నాం, తర్వాత ఒక సీన్ పోలీస్ వానికి ఇచ్చేసేటప్పుడు హైలైట్, అది కొద్దిగా కామెడీగా ఉంది. మేము నవ్వుకున్నవి అన్నీ బుగ్గలన్నీ నొప్పులేసాయి. ఇంకొకటి అమ్మాయిలు కంపల్సరీగా చూడాల్సిన సినిమా, ఈ సినిమా అబ్బాయిలు కూడా చూడాలి. తర్వాత ఒక అమ్మాయిలకు ఒక ఒపీనియన్ వస్తుంది ఈ సినిమా చూసిన తర్వాత, మెసేజ్ కంపల్సరీగా వెళ్తుంది ఈ సినిమా చూసిన తర్వాత. సూపర్గా ఉంది సినిమా, కన్నడలో కూడా బాగా నచ్చిందట ఇన్నా, కానీ ఈ సినిమా చూసిన తర్వాత హైలైట్. ఈ మధ్యలో వచ్చిన సినిమాలో ఇది హైలైట్. సూపర్ ఉందండి సినిమా అయితే, చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకున్నాను ఏంది సినిమా సైలెంట్గా ఉండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెళ్తుంది, లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు వస్తుంది ఏంటని కన్ఫ్యూజ్ అయ్యా. కానీ తర్వాత స్టోరీ మొత్తం విన్న తర్వాత మాత్రం చాలా బాగుంది. ఆడపిల్లలు ఈ సినిమా తప్పకుండా చూడండి. శివకుమార్ గారు యాక్టింగ్ చాలా బాగా చేశారండి, ఆయన న్యాచురల్గా గట్రా చాలా బాగా చేశారు. అండ్ హీరోయిన్ వాళ్ళ అమ్మాయి క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారండి. సూపర్గా ఉంది సినిమా అయితే. చిన్నపిల్ల సినిమాలో ఫైట్ చేసేది కదా, రియల్ లైఫ్లో కూడా అలా అంటే ఎట్లా జరుగుతుందని దాని గురించి. రియల్ లైఫ్లో కూడా ఇప్పుడు చిన్నపిల్లలు అందరికీ కూడా చాలామంది రేపులు అనేసి అన్నీ చేస్తున్నారు కదా. ప్లీజ్ అబ్బాయిలు కొంచెం అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వండి, చిన్నపిల్లల మీద మీ ప్రతాపం ఏం చూపించొద్దు. తప్పకుండా అమ్మాయిలు కూడా చూడండి, చూసి అబ్బాయిలు కూడా మారండి. కొంచెం అమ్మాయిలు మీరు చాలా ధైర్యం తెచ్చుకోవాలి ఈ సినిమా చూసిన తర్వాత. నాకైతే ఇప్పటి వరకు కొంచెం ధైర్యం ఉండేది, సినిమా చూసాక ఇంకా ధైర్యం పెరిగింది. అంటే ఇట్లా సినిమాకి వచ్చి మెసేజ్ మీరు ఏమి ఇవ్వబోతున్నారు పబ్లిక్కి? ఈ సినిమా అయితే అమ్మాయిల కోసం తీసిన సినిమా, ఎందుకంటే రాజపుత్రం ఆయన చాలా బాగా తీశారు. ప్లీజ్ అమ్మాయిలు అందరూ బాగా చూడండి, ఈ సినిమా చూసిన తర్వాత ధైర్యం తెచ్చుకోండి. మీరు ముడుచుకొని అబ్బాయి నన్ను ఇలా అంటున్నాడు అలా అంటున్నాడు ఏం కూర్చోవద్దు, ధైర్యంగా మీ వర్క్ చేసుకోండి, వెళ్ళండి. ఎవరైనా మనం ఏం చేస్తే ఫైట్ చేయండి, అంతేగాని ఇంట్లో కూర్చోవద్దు. అమ్మాయిలు ఆల్ ది బెస్ట్, అబ్బాయిలు కూడా చూడండి. ఎలా అనిపించింది బ్రో మూవీ? నా సినిమా చూస్తే నిజంగా వేద ఫస్ట్ అయితే నమస్కారం పెట్టాలన్న డైరెక్టర్ గారికి. ఎందుకంటే రివెంజ్ సినిమాలు ఎన్నో వస్తాయి కదా, కానీ అన్నిటికంటే సరే ఇది ఎంత వేరేగా ఉన్నది.
ఏంటి ఒక అమ్మాయి మీద హత్య జరిగిన సినిమాలు చాలా వస్తాయి, ఇప్పుడు ప్రతి సినిమాలోనే అది ఉన్నది. కానీ ఈ వేద సినిమా మాత్రం కంటెంట్ అయితే బ్యూటిఫుల్ అన్న. ఎప్పుడో మనకి కాంతార సినిమా వచ్చింది కదా, కాంతార సినిమా అదంతా ఒక కంటెంట్, కానీ కాంతారాన్ని మించిపోయి ఉన్నదన్న వేద. ఆ ఫైట్ సీన్స్ కానీ ఒక అమ్మాయి చేసి ఫైట్ సీన్స్ నార్మల్గా మనం ఏదైనా కారులో గట్టా ఫైట్లు ఉంటాయి, అదంతా వేరు. కత్తితో ఒక అమ్మాయి ఎగబడి నరుకుతుంటూ ఉంటుంది చూసారా, అది నిజంగా మాటలు వస్తలేదు మాకు, మామూలుగా అనలేదు. మెయిన్ అయితే మ్యూజిక్ నిజంగా కళ్ళ నీరు వస్తున్నాయి లాస్ట్ క్లైమాక్స్కి అయితే. ముందు నుంచి ఎక్కడికెక్కడ బీజిఎం కానీ ఆ ఎమోషన్స్ కానీ ఆ హీరో ఇతను ఇక్కడ లేరు, కానీ మాకైతే మామూలు ఆనందం అయితే వస్తలేదు. ఎందుకంటే హీరోలు వస్తారు కదా, కానీ వేద సినిమా నిజంగా మామూలుగా పిచ్చెక్కించేశారన్న. నెక్స్ట్ వచ్చేటప్పుడు కెమెరామెన్ లాస్ట్ ఫైట్ సీన్స్కి పెడతారమ్మా లుక్స్. ఎన్నో సినిమాలు మీరందరూ ఉన్నారు, మీరందరూ ఒకరికో పెడతారు, కానీ అందులో అన్న పెడతారు బాబోయ్ మామూలుగా చేయలేదమ్మా డిఓపి. ఎందుకంటే మాకు నిజంగా రెండు కళ్ళు సరిపోవు, ఎవరు చూసినా సరే 2 కళ్ళు సరిపోవు, అంత బాగున్నది. కెమెరా క్వాలిటీ కానీ మామూలుగా లేదు, విఎఫ్ఎక్స్ కానీ పీక్స్ తీసుకెళ్ళిపోయిందన్న. ఎందుకంటే మీరు అందరూ ఇక్కడ ఉంటే ఇక్కడ ఉండరు, మీరు అందరూ కళ్ళని కంపల్సరీ ఏడుపు అన్నది వస్తుంది సెకండ్ హాఫ్లో, మామూలుగా వెళ్ళదు. ఒక అమ్మాయి మీద చెయ్యి వేయాలంటే ఒక్కొక్కడికి వచ్చొచ్చబడుతుంది అన్న. నిజంగా ఈ సినిమా చూస్తేనే అమ్మాయిలు ప్రతి ఒక్కలోనే మీరు ఎన్నో అంటారు కదా, నేర్చుకోండి, వచ్చి ఈ సినిమా చూసి నేర్చుకోండి. మీరు ప్రతి సినిమాకి వెళ్ళి ఈ సినిమా బాగున్నది, హీరో బాగున్నాడు, అది కాదు కంటెంట్ అంటే. ఇది వేద, ప్రతి అమ్మాయి చూడాల్సిన సినిమా వేద, ప్రతి అబ్బాయి చూడాల్సిన సినిమా వేద, ప్రతి ఒక్కడు వేద యాడ్సఫ్ అన్న. చాలా బాగున్నది. సినిమా కోసం ఎంత చెప్పినా సరే తక్కువే. డైరెక్టర్ గారు మెయిన్ ఆ కథ రాసిన అతను కూడా మామూలుగా లేదన్న, కిర్రాకి. ఇంకా సినిమా అయితే చాలా బాగున్నది. వేద సూపర్ మూవీ, ప్రతి ఒక్కరు ఒక్కసారి వచ్చి వాచ్ చేయండి. మీకైతే ఒక్కసారి సరిపోదు, మళ్ళీ వస్తారు వేద సినిమాకి. సూపర్ ఉన్నది, ఎక్సలెంట్ మూవీ అండి. రీసెంట్గా మన ఖైదీ మూవీ కానీ కాంతార కానీ ఆ రేంజ్లో అసలు ఎక్సలెంట్ అసలు మంచి స్టోరీ, లైన్ బాగా తీసుకున్నాడు, స్క్రీన్ ప్లే సూపర్ అండి. అసలు లేడీ యాక్టింగ్ సూపర్ అండి. ఎందుకంటే ఆయన ఏజ్కి తగ్గట్టు, ఆయన బాడీకి తగ్గట్టు ఎక్సలెంట్. ఒక ఫాదర్ని కూతుర్ని ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చూపించాడు, ఎంత ప్రేమగా చూపించాడు. అసలు లేడీ అమ్మాయి క్యారెక్టర్ మాత్రం కొత్త క్యారెక్టర్ ఇది. అసలు మనం చాలా మూవీస్ చూసి ఉంటాము, ఇలాంటి క్యారెక్టర్ ఫస్ట్ టైం చూస్తున్నాం ఇది. కానీ ఎక్సలెంట్ మూవీ అండి, మంచి మెసేజ్ ఇచ్చాడు, సూపర్ మూవీ అసలు. నా సినిమా ఎలా అనిపించింది? ఇట్స్ వెరీ గుడ్ మూవీ, చాలా బాగుంది. కరుణాద చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ గారు నటించిన 125వ సినిమా. అండ్ గీతా పిక్చర్స్లో ఈ సినిమా నిర్మాణ సారథ్యం జరిగింది. అండ్ కర్ణాటకలో సూపర్ హిట్ అయింది. అండ్ తెలుగులో ఈ సినిమా కంచి కామాక్షి కలకత్తా కాళీ క్రియేషన్స్ బ్యానర్ వాళ్ళు తీసుకున్నారు. అండ్ సినిమా చాలా బాగుంది. అండ్ ప్రతి ఆడపిల్ల సొసైటీలో జరుగుతున్నటువంటి ప్రాబ్లమ్ని ఎలా ఫేస్ చేయాలి అనే దాని మీద డైరెక్టర్ హర్ష గారు చాలా అద్భుతంగా కథ రాసుకున్నారు. అండ్ ఇట్స్ వెరీ గుడ్ రివెంజ్ డ్రామా అనుకోవాలి. అండ్ ఇక చెప్పేదే లేదు, మన రాజ్ కుమార్ గారి యాక్షన్ సూపర్. సినిమా ఓవరాల్గా సూపర్ హిట్. మీకు ఇందులో ఏ పాయింట్ బాగా నచ్చిందన్న? అండ్ సొసైటీలో జరుగుతున్న ప్రజెంట్ ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలని ఏ విధంగా ఆడపిల్లలు రియాక్ట్ అవ్వాలి అనే దాని మీద, అంటే అలా అని కత్తులు పట్టుకొని చంపమని కాదు, బట్ ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలి, ధైర్యాన్ని కోల్పోకుండా ఎలా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలనే దాని మీద ఓ మంచి సొల్యూషన్గా చెప్పుకోవచ్చు.